హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూసీసీలోకి స్వాగతం. మీరు తమిళలో చూశారు కదా, కొంతమంది ఎదవల్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను అనమాట. ఈ ఎదవల పని ఏంటి అంటే, సోషల్ మీడియాలో మేము క్రికెట్ బెట్టింగ్ టిప్స్ చెప్తాం, ట్రిక్స్ చెప్తాం, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు 24 మ్యాచ్లు కొట్టించేసాం ఆ సిరీస్లో. ఈ సిరీస్లో అయితే అసలు మొత్తం అసలు మీకు ప్రాఫిట్లే జాగుపొట్లే అని చెప్పుకుంటా వీళ్ళు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఈ యువత అన్న వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ మోసం చేస్తూ ఏదో బతుకుతా ఉన్నారనమాట. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 1 by 1 మీకు పరిచయం చేయబోతాను అనమాట. ఈ వీడియో కొంచెం ఏంటంటే వీళ్ళ పేర్లు మార్చి మీకు చెప్పబోతున్నాను, ఎందుకంటే కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ కొంచెం మనకు పడతాయి అని చెప్పేసి నేను వీళ్ళ పేర్లు మార్చుతున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమైపోతుంది ఎవడ ఏ అదవా అన్నది మీకు అర్థమైపోతుంది. వీడియోని మట్టికి లాస్ట్ వరకు చూడండి, మీరు తప్పనిసరిగా చూడవలసిన వీడియో అనమాట. ఇటువంటి మోసగాళ్ళ వలలో మీరు పడకూడదని నేను చేస్తున్న ఈ వీడియోని మీరు తప్పనిసరిగా లైక్ చేయాలి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడేనమాట మొదటి స్థానంలో ఉన్నాడు. వీడి పేరు వంకాయ రెడ్డి అనమాట. వీడు చూడండి, వీడు ఏంటంటే వీడి పని ఎలా ఉంటదంటే, వీడికి అసలు మాట్లాడటమే రాదనమాట. వీడికి నత్తిపోకుడి వీడు మాటలు కూడా కొత్త జత అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఒకసారి మీకు అర్థమైపోతుంది వీడు ఏంటి అన్నదే. వీడి పేరు వంకాయ రెడ్డి అనమాట. ఈ గొడ్లు మామూలుగా చెప్పడం అనమాట. వీడు అసలు ఇప్పుడు ఇలా కొట్టించేసాను, ఆలోచించాను 24 కాల్స్ చెక్ చేసుకోండి. ప్రాఫిట్ అంటే నేను వంకాయ రెడ్డి అంటే ప్రాఫిట్. ఎలా ఎలా మాట్లాడతాడంటే వీడిని పాపం వీడిని చూసైనా సరే జాయిన్ అయిపోలేమో అన్నట్టుగా వీడి ఫీలింగ్ చూసి జాయిన్ అయిపోవాలన్నట్టుగా ఉంటారనమాట జనాలు. అంతలాగా వీడు గొడ్లు చింపుకొని మరి చెప్పేస్తా ఉంటాడు అనమాట. మొదటి స్థానంలో ఉన్నది ఈడేనమాట. ఇంకా ఈ ఎదల స్థానంలో రెండో స్థానంలో ఉంది ఇగో ఈడేనమాట. ఈడు మరీ అడావుడి అసలు ఎలా ఉంటదంటే, ఈడు బిల్డప్ కాఫీ తాగుతూ చెబుతాడు. ఈ కాఫీ ఎంతో తెలుసా, 15,000. ఇటువంటి కాఫీ మీరు కూడా తాగాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అసలు ఆ కాఫీ కప్పు కరెక్ట్గా చూస్తే అందులో కాఫీ ఉండదు. అంతకన్నా ముఖ్యమైనది అసలు వీడికి గడ్డం తీసుకోవడానికి డబ్బులు ఉండవు. వీడికి గడ్డం పెంచుకొని ఉంటాడు వీడు ఫుల్గా. వీడికి అసలు గడ్డం తీసుకోవడానికే డబ్బులు ఉండవు. వీడంట కాఫీయే 15,000 తాగేస్తాడంట. అసలు బిల్డప్ ఏంటో అసలు చూడక్కర్లేదు అనమాట. 15,000 పెట్టి కాఫీ తాగే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి 1000కి 2,000కి ఎందుకు కక్కుతూ పడతాడు. ఆడికి 15,000 20,000 ఎట్టి కాఫీలు తాగే రేంజ్ ఉన్నవాడు జనాలని మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ప్రొడక్షన్ చెప్తాను, ఇది చెప్తాను అని చెప్పి జనాలను ఎందుకు అడుక్కుంటాడు వీడు. కాబట్టి వీడు రెండో స్థానంలో ఉన్న ఎదవల్లో వీడు ఒక ప్రొడక్షన్ ఎదవ అనమాట. ఇంకా ఎదవ స్థానంలో తర్వాత స్థానంలో ఉన్నవాడు ఈడేనమాట. వీడి పేరు ఆకుల ఎన్లాసిస్ట్ అనమాట. వీడు పొట్ట ఎంత వేసుకుని ఉంటాడు. వీడికి ఒక రొంగు కలద్దాలో అసలు వీడి మందు తాగడానికి ఈ జనాల దగ్గర డబ్బులు దెబ్బడానికి అన్నట్టుగా ఉంటాడు అనమాట. వీడి పొట్ట ఈడంట అసలు ప్రాఫిట్ కావాలంటేనే ఈ ఆకుల ఎన్లాసిస్ట్ అంట. అసలు ఎవరిని నమ్మొద్దంట. మళ్ళీ వీడు చెప్తూ ఏ ప్రొడక్షన్ ఛానల్ నమ్మొద్దంట, నన్నే నమ్మండి. నీ రొంగు కలద్దాలు తీర్థంలో కొనుక్కున్న ఆ రొంగు కలద్దాలు ఒకటి ఎట్టేసుకొని పొట్ట ఈడేలా వేసుకొని తెగ చెప్పేద్దా ఉంటాడు అనమాట. తర్వాత స్థానంలో ఉన్నాడు అనమాట. వీడి పేరు ఆకుల అనలిస్ట్. ఇంకా నెక్స్ట్ స్థానంలో ఉన్న ఎదవుల్లో వీడేనమాట. వీడి పేరు మాషి అనలిస్ట్ అనమాట. ఏంటంటే పళ్ళు చూడండి, పళ్ళు కూడా ఇరిగిపోయి ఎవడో మొత్తానికి దొరికిపోయి ఉంటాడు. ఇప్పుడు ప్రొడక్షన్ చెప్పినప్పుడు ఎవరికో దొరికిపోయి ఉంటాడు. ఈ కుర్ర వాళ్ళకి, యూత్ అన్న వాళ్ళకి ఎవరికొని ఫుల్ కోటింగ్ ఇచ్చేసి ఉంటాడు. ఆ పళ్ళు కూడా ఇరిగిపోయి పుచ్చెట్టే లేకపోతే కైని ప్యాకెట్లు వేసుకోనో లేకపోతే ఈ గుట్టకాలు వేసుకోనో ఉంటాడు అనుకుంటా. అందులోంచి పుచ్చిపోయిన పళ్ళు వేసుకుని ఇలా ఉంటాడు. వీడు కూడా ఏంటంటే అసలు ఆ తాగడానికి డబ్బుల కోసమే వీడు ప్రొడక్షన్ చెప్తున్నట్టు ఉంటది అనమాట. కరెక్ట్ గా చెప్పాలంటే జబ్బు చేసిన కోడిపెట్టలాగా ఉంటాడు అనమాట. ఈడు ముఖం. కూడా ప్రొడక్షన్ చెప్పేస్తాను, టిప్ చెప్తానని ఈ యువతనన్న వాళ్ళని మోసం చేయడానికి రెడీ అయిపోయినాడు అనమాట. ఇంకా ఈ ఎదవుల్లో ప్రత్యేకంగా చెప్పుకునే ఎదవంటే ఈడేనమాట. ఒక బట్టబొరగాడు. వీడి పేరు అనకొండ అనమాట. ఈడు బిల్డప్ ఏంటంటే, ఒక వీడియో చూడాలి. సోషల్ మీడియాలో చేసిన వీడియో ఎలా ఉంటదంటే, వెనకాల గాలి వాన వస్తున్నా సరే ఈ గాలి వాన ఏది చేయలేదు, మనల్ని ఏమీ చేయలేదు. మన ప్రొడక్షన్ కూడా ఈ గాలి తుఫాన్ లాగానే ఉంటది. మన ప్రొడక్షన్ లో వర్షం కురిపించేస్తాం, నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఈ అనకొండగాడు వీడి బిల్డప్ అసలు ఎంత ఎలా ఉంటదంటే, ఏదో
నేనే మొత్తం ఈ క్రికెట్ బెట్టింగ్ ని శాసించేతన్నాను, అసలు ఇంకా ఎవరి దగ్గర మీరు జాయిన్ అవ్వనా ఏమీ పని అవ్వదు, ఏంటంటే క్రికెట్ బెట్టింగ్ అంటేనే అనకొండ, అనకొండ అంటేనే బెట్టింగ్ అన్నట్టుగా వీడు బిల్డప్ ఉంటుంది అనమాట. వీడు ఒక బట్టపుర్ర ఎదవ. ఇంక ఎదవలో నెక్స్ట్ కేటగిరీ ఈడన్నమాట. వీడి పేరు కాయ పెర్ఫెక్ట్ అనమాట. కాయ అంటే ఏంటో అర్థం చేసుకుని, కాయ ముగ్గిన కాయ, దాన్ని ఏమంటారో మీకు అర్థమైపోతుంది. ఆడి పేరే ఇది అనమాట. కాకపోతే నేను కాయ పెర్ఫెక్ట్ అని వీడు ఛానల్ పేరు చెప్తాను అనమాట. వీడు అది అనమాట. వీడు బిల్డప్ లో ఏంటంటే అసలు మీరు ప్రతి ఒక్కరు కూడా ఫేక్ టిప్స్ చెప్తారు, ఫేక్ గా మీకు చెప్తున్నారు. నేను మాత్రం అయితే మీకు అసలు 100% మీకు జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చేస్తాను. నాకు గ్రౌండ్ నుంచే వచ్చేస్తుంది నాకు అని చెప్పేసి, గ్రౌండ్ నుంచి రిపోర్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి, టాస్ బెట్టలేనా ఏ బెట్టలేనా అసలు నేను మీకు ఫ్రీగా చెప్పేస్తాను అన్నాడు. ఈ ఫ్రీగా అన్నది కూడా ఎందుకు చెప్తారు అన్నది కూడా నేను చెప్తాను. ముందు ఈ ఎవరి గురించి మనం మాట్లాడుకుందాం. వీడి పని ఇదే అనమాట. ఇలాగ జనాలను మోసం చేస్తే వీడు బతుకుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఈ ఎదవ కేటగిరీలో వీడిని చూస్తే అసలు నవ్వాలో ఏంటో కూడా అర్థమవుతుంది అనమాట. వీడు ఒక పిల్ల వచ్చాగడనమాట. వీడు కూడా ప్రొడక్షన్ చెప్పేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు వీడు చెప్పే విధానం కూడాను అలా వీడేదో నుంచోబెట్టేసి చెప్పారా అన్నట్టు నుంచోబెట్టేసినట్టున్నారు. వీడికి ఏదో డబ్బులు ఇచ్చి వీడిని చూడాలి ఆడపిల్లలాగా. మీరు నెగ్గాలంటే మీరు నా ప్రొడక్షన్ ఛానల్లో, నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అసలు చెప్పడం కూడా అసలు ఆడపిల్లలాగా తిప్పుకుంటా చెప్తాడు వీడికి అసలు గుద్దలోనే ఉంటాయి వీడికి. వీడు కూడా ప్రొడక్షన్ చెప్పేయడానికి తయారైపోయి జనాలు మోసం చేయడానికి తయారైపోయాడు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వీడి పేరు అంజు రెడ్డి అనమాట. వీడి పేరు మళ్ళీ ఒకసారి మీకు అర్థమైపోతుంది. నేను చెప్పాను కదా పేర్లు మార్చి చెప్తున్నానని, మీకు అర్థమైపోతుంది ఈ పిల్ల బచ్చే గడి పని ఇదనమాట. ఇంక ఈ ప్రొడక్షన్ చెప్పే ఎదవల్లో ఒక ఎదవరాలు కూడా ఉందనమాట. ఆ ఎదవరాలే ఇదిగో ఈమె అనమాట. ఈమె పేరు మిల్క్ హైదరాబాద్ అనమాట. ఏంటి అంటే వేరే వాడు ఎవడో పేరు చెప్తా ఉంటది ఆ వీడియోలో, వాడు దాంట్లో జాయిన్ అవ్వండి. అసలు మీరు ఏ ఫేక్ సైట్లని, ఫేక్ ఐడియాలను నమ్మకండి, ప్రొడక్షన్ చెప్పే టెలిగ్రామ్ ఛానల్ నమ్మకండి. ఈ మిల్క్ హైదరాబాద్ చెప్పేవాడిని నమ్మండి అని చెప్పేసి ముఖానికి మాస్కులు పెట్టుకొని, మీకు చాలా మంది కూడా ఈ వీడియోలో కొంతమంది మాస్కులు లేకుండా చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మాస్కులు పెట్టుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నమాట. ఇంకా వీలే కాకుండా చాలా మంది ఈ క్రికెట్ బెట్టింగ్ ప్రొడక్షన్ చెప్తాను, టిప్స్ చెప్తూ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అని ఇంకా చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళందరి పని ఏంటి అంటే జనాలని, యువతని మోసం చేయడం అనమాట. మోసం చేసి డబ్బులు దండుకోవడం. వీళ్ళకి ఈ ముందు జరిగిపోయే మ్యాచ్లు కానీ, ముందు జరిగిపోయే క్రికెట్ ఏం జరిగిపోద్దో అన్ని కూడా తాసు బెట్లు కూడా చెప్పేస్తారు. వీళ్ళు క్రికెట్ మ్యాచ్ బెట్లే కాదు, తాసు బెట్లు కూడా చెప్పేస్తామని అంటారు. అసలు ఇంకా వీళ్ళకి తెలియంది ఏమీ ఉండదు. వీళ్ళకి తెలియంది అక్కడ ఒకవేళ ధోని బ్యాట్ పెట్టుకుని వచ్చాడంటే ధోని ఎన్ని రన్స్ కొట్టేస్తాడో, కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడంటే కోహ్లీ ఎన్ని రన్స్ అవుట్ అయిపోతాడో, అసలు మ్యాచ్ బీన్ అవ్వక ముందు టాస్ ఏది నెగ్గేద్దో అసలు వీళ్ళు పెర్ఫెక్ట్ గా చెప్పేస్తారంట. అసలు వీళ్ళు ఏంటంటే వీళ్ళ దేవుళ్ళు ఇంకా దేవుళ్ళతో సమానం అనమాట. ఎందుకంటే మరి ముందే అంతా ప్రతిదీ ముందే తెలుసుకొని అంటే వీళ్ళ పెద్ద దేవుళ్ళు కదా. మరి అసలు వీళ్ళ బతుకు ఏళ్ళో శవాల మీద చిల్లరేరుకునే ఎదవాళ్ళు వీళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ కూడా తయారయ్యి ఈ యువతనన్న వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటారంట. నేను చెబుతున్నాను ఈ వీడియోలో, మీ యువతన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడాను ఇంత అలా అన్ని తెలిసిపోయి చెందేసి పలముతే గనక వీళ్ళే ఆడుకుంటారు కదా. వీళ్ళు ఆడుకొని ఇలా జనాల మీద సోషల్ మీడియాలో వీడియోలు చేసి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వంటే టిప్ చెప్తాం, ప్రొడక్షన్ చెప్తామని వీళ్ళు ఇలా చెప్పుకొని అడుక్కోవడం కన్నా వీళ్ళే డిపాజిట్ చేసేసుకుని, వీళ్ళే చేసేసుకుని, వీళ్ళే లక్షల కోట్లు సంపాదించేసుకోవచ్చు కదా. మనకి ఎందుకు ఇలా చెప్పడం? కాబట్టి దయచేసి వీళ్ళని నమ్మే ముందు వీళ్ళని నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎంత అన్ని తెలిసిపోతే వాళ్ళు అడుగొచ్చు కదా, మాకెందుకు చెప్తారు అని చెప్పేసి మీకు ఒక్కసారి ఆలోచించుకుంటే ఇటువంటి మాయగాళ్ళ వాళ్ళలో మీరు పడరు. ఇంకా వీళ్ళలో కొంతమంది ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్షన్ మా టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి, ఫ్రీగా డబ్బులేమి తీసుకోమని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు జనాలని. ఇక్కడ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ముందుగా ఫ్రీగా అని చెప్పేసి అంటారు. ఫ్రీగానే కదా అని కొంతమంది పాపం ఈ లాస్ అయిపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. అప్పుడు ఏమంటుందంటే వీళ్ళు 1-2 మ్యాచ్లు చెప్తారు. చెప్పిన తర్వాత అది సపోజ్ లెక్కగా కనుక విన్ అయిపోయింది అనుకో, యువతల ఆ జాయిన్ అయిన ఆ వ్యక్తి
వ్యక్తి ఏం చేస్తాడో, ఇంకా ఇంతలా కరెక్ట్ గా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి వాడి మీద హోప్స్ పెరిగిపోతాయి. వీడి మీద హోప్స్ పెరిగిపోయేటప్పటికి ఏం చేస్తాడంటే నెక్స్ట్ వీడు అప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తాడు. అప్పుడు ఇంకా ఎలాగే వీడు నమ్మి ఉన్నారు కదా, ఈ వ్యక్తి నమ్మి ఉన్నాడు, ఇంకేం చేస్తాడు, సరే అని చెప్పేసి డబ్బులు ఇవ్వటం మొదలు పెడతాడు. ఎంత అంటే ఇలా 2000 3000 ఈ టైప్ లో ఇంకా చెప్తాడు. ఒకవేళ ఆ తర్వాత మ్యాచ్లనే ఒకవేళ ముందుగానే వీడు చెప్పింది ఫ్రీగా జాయిన్ అయినప్పుడే ఒకవేళ వీడు చెప్పింది స్కామర్ చెప్పింది కనుక లాస్ అయిపోయింది అనుకో, ఇంకో నెక్స్ట్ ఉంటది, ఇది పిచ్ రిపోర్ట్లు తేడా వచ్చినాయి, పైనుంచి కొంచెం వేరే రిపోర్ట్లు తేడా వచ్చినాయి, నెక్స్ట్ కన్ఫామ్ జాక్పాట్ అయ్యి అని చెప్తాడు. ఒకవేళ ఈ వ్యక్తి నమ్మకంతో ఉన్నాడే అనుకో, ఓకే, ఒకవేళ మళ్ళీ విన్ అయ్యి ఉంటే ఇంకా ఇక్కడ హోప్స్ పెరిగిపోతాయి. లేదు అది కూడా పోయింది అనుకో, పోయింది, ఈడు కాకపోతే ఇంకా బొచ్చుడు మంది ఉంటారు ఈ స్కామర్ వాళ్ళకి. కాబట్టి ఇలాగా జనాలను మోసం చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఎవరు యువత అన్న వాళ్ళు ఎవరు అమాయకులుగా ఉన్నారో, ఎవరు డబ్బులు లాస్ అయిపోయి ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళకి ఫోన్లు చేసుకుంటూ జాగ్రత్తగా వీళ్ళు ఈ డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళు చేస్తా ఉంటారనమాట ఈ ప్రొడక్షన్ చెప్పి టెలిగ్రామ్ యాదవులు. ఇంకా వీళ్ళు సోషల్ మీడియాలో చేసే వీడియోల కింద కామెంట్లు చూడాలి. వీళ్ళు చేసే వీడియోలకి కామెంట్లు అసలు మనిషి అన్నవాడు అయితే ఆ కామెంట్ చూస్తే కనుక మళ్ళీ అటువంటి వీడియోలు చేయడం అనమాట. తల్లిని చెల్లిని అనేక రకాలుగా తిడతా ఉంటారన్నమాట వీళ్ళని. అసలు అయినా సరే మరి ఆ కామెంట్లు చూసి కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే వీళ్ళు చేసే వీడియోలు చేస్తూనే ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి, వీళ్ళ మనుషుల పశువుల అన్నదే. ఒక తల్లిని తిడితే ఎటువంటి వాడికైనా సరే కోపం వస్తుంది, కానీ అంతలాగా ఒక తల్లిని అంతలా తిట్టినా సరే వీళ్ళు ఏమి పట్టించుకోకుండా డబ్బే మాకు కావాలి అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఎదవలో అన్నది వీళ్ళు. ఇంకా ఇటువంటి ఎదవలు చాలా మంది ఉన్నారు. ఈ ఎదవలందరినీ కూడా ఈ వీడియోలో చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. అందు గురించి ఈ కొంతమంది ఎదవల పేర్లే చెప్పాను అనమాట. త్వరలో ఇంకా కొంతమంది అందరి కూడా సెకండ్ పార్ట్ 2లో చెప్తాను అనమాట. ఒకవేళ మీకు పార్ట్ 2 కావాలంటే ఈ ఎదవలు ఎవరు అన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి, పార్ట్ 2 కావాలని చెప్పేసి. ఇంకా మీరు ఈ ఎదవల్లో ఏ ఎదవ వలలో పడి మోసపోయారో తప్పనిసరిగా వాడి పేరుకి కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో పరంగా మన ఇండియన్ గవర్నమెంట్ కి మన పోలీస్ శాఖకి చేతులెత్తి మొక్కి చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయటమే కాదు, ఇటువంటి ఎదవల్ని, ఇటువంటి టెలిగ్రామ్ ఛానల్ స్కామర్లని, ప్రకటన చెప్తున్న ఇటువంటి స్కామర్లను ముందుగా మీరు అరికట్టండి. వీళ్ళు అసలు చెలరేగిపోతున్నారు. ఏంటంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ఏంటంటే భయం కూడా లేకుండా ఈ సోషల్ మీడియాలో అంతలాగా రెచ్చిపోయి వీడియోలు చేస్తున్నారు. అసలు బ్యాన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఏం చూసుకొని ఏ ధైర్యంతో వీళ్ళు అంతలాగా రెచ్చిపోతున్నారు. దయచేసి పోలీస్ శాఖ వారికి చెప్తున్నాను, మీరు ఒకసారి ఇటువంటి ఎదవలను చూడండి. వీళ్ళు యువత అన్న వాళ్ళని నాశనం చేస్తున్నారన్నమాట. వీళ్ళ మాయలో పడి ఎంతో యువత వీళ్ళ జీవితాలని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటున్నారన్నమాట. దయచేసి ఈ వీడియో పరంగా మరొకసారి చెప్తున్నాను, ఈ పోలీస్ శాఖ వారు ఎవరన్నా కనుక ఈ వీడియో చూస్తే ఇటువంటి ఈ స్కామర్లను ముందు అరికట్టండి. ఇటువంటి వాళ్ళని అరికట్టుకుంటూ వస్తేనే ఈ బెట్టింగ్ అన్నది, ఈ భూతం అన్నది తగ్గుతా వస్తుంది. దయచేసి ఒకసారి ఇటువంటి ఎదవలను కూడా మీరు అరికట్టాలని నేను ఈ వీడియో పరంగా నేను ఒకసారి చెప్తున్నాను. ఇంకా నేను ఆఖరిగా చెప్తున్నాను, ఇటువంటి స్కామర్ల వలలో పడకండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ ప్రొడక్షన్ చెప్తున్నా ఇటువంటి ఎదవల వలలో మీరు పడకండి. వీళ్ళకి పని అంటే ఏం ఉండదన్నమాట. పని చేయలేరు, పాడు చేయలేరు. ఇలా జనాల మీద శవాల మీద చెలరేపుకునే టైపుల వాళ్ళనమాట. వీళ్ళు ఇలా జనాల మీద పడి డబ్బుని గుంజుకుంటా ఉంటారన్నమాట. దయచేసి కూడా చెప్తున్నాను, ఇలా అన్ని విషయాలు అన్ని జరిగి తెలిసిపోయి పలమవుతే వాళ్ళే ఆడుకుని వాళ్ళే సంపాదించుకుంటారు, కానీ ఇలా జనాల మీద 100కి 200కి ఇలా పడి ఆడవారనమాట. కాబట్టి దయచేసి ఇటువంటి స్కామర్లని నమ్మకండి. ఎవరు కూడా ఈ బెట్టింగ్ లోని, ఈ జూదంలో ఎవరు కూడా ఏమీ సంపాదించలేరు. కాబట్టి దయచేసి ఈ బెట్టింగ్ ని స్టాప్ చేయండి. మీరు ఎంత లాస్ లో ఉన్నా సరే అంత లాస్ తో ఆగిపోండి. అంతే తప్ప మాకు ఆడటం రాలేదేమో, ఒకవేళ మేము ప్రొడక్షన్ సరిగ్గా చేయలేకపోతున్నామో అని చెప్పేసి మీరు ఇటువంటి ప్రొడక్షన్ చెప్పి, ఇటువంటి టెలిగ్రామ్ చెప్పి ఈ స్కామర్ల వాళ్ళలో మటుకు మీరు పడకండి. ఇప్పటికే మీ జీవితం చాలా ప్రాబ్లం ఎదుర్కొని ఉంటారు. మళ్ళీ ఇటువంటి వాళ్ళలో పడి ఇంకా జీవితాన్ని నాశనం చేసుకోకండి. దయచేసి చెప్తున్నాను, ఈ బెట్టింగ్ లో ₹1 కూడా రాదనమాట. ఎండ్ ఆఫ్ ది డే నాశనమే తప్ప ఏమి ఉండదు. దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. అది ఏ బెట్టింగ్ అయినా సరే, క్యాషువల్ అయినా, క్రికెట్ బెట్టింగ్ అయినా, ఏదైనా సరే డబ్బు అన్నది బెట్టింగ్ లో రాదు. ఎండ్ ఆఫ్ ది డే నాశనమే. కాబట్టి దయచేసి ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి.